హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఆర్ఆర్ డైరీస్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మేమైతే షాపింగ్కి వెళ్తున్నామన్నమాట. ఆటోలో అయితే క్రిస్మస్ షాపింగ్ అన్నమాట. క్రిస్మస్ షాపింగ్ అయితే చేసుకోవడానికి అయితే వెళ్తున్నాము. ఇక్కడైతే ఆటోలో మేమందరం మా ఫ్యామిలీ అంతా అయితే కలిసి వెళ్తున్నాం. మేము ఇక్కడ మా పాపతో పాటు అయితే ఫస్ట్ టైం షాపింగ్కి వెళ్ళడం. తను చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడో ఒకసారి అట్లా వెళ్ళాం. మళ్ళీ తర్వాత కొంచెం పెద్దగా అయిన తర్వాత ఇదే అన్నమాట. తనైతే అస్సలు షాపింగ్కి వెళ్ళినా, ఎక్కడికి డీమార్ట్ అలా వెళ్ళినా కూడా అసలే ఒక్క ప్లేస్లో ఉండదు. ఈరోజు ఎలా ఉంటుందో చూడాలి. మా పాప అయితే ఇక్కడైతే ఆటోలో కూర్చొని అటు ఇటు ఇట్లా చూస్తుంది. ఆటో మొత్తం ఇట్లా డ్రైవింగ్ చేస్తుంటే ఇట్లా ఊగుతుంది కదా, వెళ్తుంటే ఇట్లా ఊగుతుంటే అటు ఇటు ఇట్లా చూస్తుంది, ఏం తెలియనట్టుగా అయితే. ఓకే గాయస్, ఈరోజు మా షాపింగ్ ఎలా ఉండబోతుందో మీరైతే చూడండి. అంటే ఎక్కువ వరకైతే వీడియో అయితే తీయలేదు, జస్ట్ నార్మల్గా అయితే తీసానన్నమాట. ఓకే గాయస్, ఇక్కడ మా అమ్మ అయితే ఫ్రంట్లో కూర్చుంది, మేమైతే ముగ్గురం వెనకాల కూర్చున్నాము. ఇక్కడ మా ఊరు నుంచి వేరే ఊరికి వెళ్ళాలి. వేరే ఊరికి వెళ్ళిన తర్వాత అక్కడ బస్ ఎక్కి ఇంకా వేరే ప్లేస్కి వెళ్ళాలన్నమాట. కొంచెం దూరమే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయి అక్కడ ఆటో దిగి బస్సు అయితే ఎక్కేసాము. ఆల్రెడీ చూస్తున్నారు కదా, బస్సు అయితే ఎక్కేసి అయితే వెళ్తున్నాము. అంటే భూపాలపల్లికి వెళ్ళాలన్నమాట బస్సులో. మేము మా ఊరి దగ్గర నుంచి బస్సెస్ ఉండవు, ఆటోలో వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ బస్సు ఎక్కి భూపాలపల్లికి వెళ్ళాలి. అక్కడ ఒక ప్లేస్లో అయితే మా పాప అంటే తనకి ఆకలి వేస్తుంది కదా అని చెప్పేసి అయితే పకోడీ తీసుకున్నాము. తను అదే కవర్ పట్టుకొని చూస్తుంది. పకోడీ అంటే తనకి చాలా ఇష్టం అంట. అదైతే పట్టుకొని చూస్తుంది. ఎవరికి ఇవ్వమన్నా కూడా కొంచెం కూడా అసలు ఇవ్వడం లేదు. దాన్నే చూస్తే ఇక తినుకుంటూ వచ్చింది మా పాప కూడా ఫుల్ అసలు టైర్డ్ అయిపోయింది అనమాట. సాయంత్రం మేము అసలు వెళ్ళింది 12 o'clockకి 1 o'clockకి అలా బయలుదేరి వెళ్ళాము. ఇంకా షాపింగ్ మొత్తం అయిపోయేసరికి కూడా 7 అలా అయిందన్నమాట. కొంచెం ముందే పాప వాళ్ళని పంపించాం మేము. ఇక్కడైతే షాపింగ్ అంటే భూపాలపల్లిలో దిగిన తర్వాత ఒక షాప్కి అయితే వచ్చాము. అక్కడ వచ్చి ఇవి మేము చూస్తున్నాము. ఫస్ట్ అయితే పాపకి ఫ్రాక్ లాంటిది ఏమన్నా మాకు నచ్చింది తీసుకుందామని అయితే చూస్తున్నాము. రెడీమేడ్గా అంటే నార్మల్గా క్లాత్ తీసుకుని అలా కుట్టించుదామని అనుకున్నాము, కానీ మాకు ఇక్కడ కుట్టే వాళ్ళు కొంచెం అందుబాటులో లేరన్నమాట. అందుకని కొంచెం రెడీమేడ్గానే ఇంకా తీసుకుందామని చెప్పేసి అయితే ఒక ఫ్రాక్ లాంటిది ఏదన్నా తీసుకుందామని అయితే చూస్తున్నాం. ఇక్కడ చూడండి, తనైతే ఫుల్ ఇట్లా కూర్చొని ఉంది, ఫుల్ టైర్డ్గా అయిపోయిందన్నమాట. అసలు ఊరి నుండి ఇక్కడికి భూపాలపల్లి వచ్చేసరికి ఫుల్ టైర్డ్ అయింది. ఇంకా ఆకలి అవి ఏం లేవు. ఒక మొక్కజొన్న కూడా మధ్యలో మేము తీసుకున్న తర్వాత అదొకటి తిన్నది పాపం. ఆ షాప్లో కొంచెం నచ్చకుండా వేరే షాప్ పక్కనున్నవి ఇంకా వేరే షాప్కి అయితే వచ్చి ఇక్కడ కూడా చూస్తున్నాం అన్నమాట. ఇక్కడ డ్రెస్సెస్ చాలా బాగున్నాయి, కాకపోతే కానీ కాస్ట్ కూడా అంతే, రేట్ ఎక్కువగా ఉన్నాయి. చాలా రేట్స్ ఉన్నాయి అసలు. మనకి నార్మల్గా దసరా సంక్రాంతి టైంలో ఇలా ఫుల్ రేట్స్ ఉంటాయి కదా, ఇప్పుడు కూడా క్రిస్టమస్ కూడా అంతే, చాలా రేట్ ఉంది. పాపకు ఒక డ్రెస్కి 1700 అలా చెప్పారు. మేము అసలు ఎంత తగ్గించమన్నా కూడా అసలు తగ్గించలేదు. ఇంకా ఆ డ్రెస్ అయితే ఇక్కడ ఇప్పుడు మీకు చూపిస్తున్న షాప్లోనే అక్కడే పెట్టేసి ఇంకా వేరే షాప్కి వెళ్ళి అడిగామన్నమాట. వాళ్ళు కూడా 1600 చెప్పారు, సేమ్ డ్రెస్, కాకపోతే కానీ కొంచెం కలర్ వేరే అలా ఉంది. అసలు తగ్గించమంటే అస్సలు తగ్గించడం లేదు. ఇంకా అదే మళ్ళీ వేరే షాప్కి వెళ్ళి మళ్ళీ లాస్ట్కి వచ్చి తీసుకున్నాము. ఇప్పుడు మీకు చూపిస్తున్న షాప్లోనే తీసుకున్నాము ఒక డ్రెస్సు. అది వీడియో కూడా క్రిస్టమస్ అప్పుడు మేము తీసిన వీడియో కూడా మీకు త్వరలోనే అప్లోడ్ చేస్తాను, చూడండి. తనకి ఏ డ్రెస్ తీసుకున్నాము పాపకు అనేది చూడండి. ఇక్కడైతే ఒక డ్రెస్ అయితే మేము తీసుకున్నాము, 1600 అయింది. 16 కాదు 17 అనుకుంటా, 1700 అయింది డ్రెస్. నార్మల్గా షరారా లాంటి డ్రెస్ అన్నమాట. షరారా బాగుంది, పాపకి కలర్ కూడా మంచిగా ఉందన్నమాట. ఇక్కడైతే పాపకైతే డ్రెస్ తీసుకున్నాము. ఇంకా మేమైతే అంటే ఒక్కొక్క ప్లేస్లో అలా తీసుకున్నాం అన్నమాట. అందరికి ఒకే దగ్గర దొరకవు కదా అని చెప్పేసి అయితే ఒక్కొక్క ప్లేస్లో తీసుకున్నాము. ఇక్కడ అదే చూస్తున్నారు పాపకి. అంటే ఇంకా వేరే ఇంకేమన్నా బాగుంటాయా అన్నీ చూస్తే పాప కొంచెం చిన్నది కాబట్టి నార్మల్గా కొంచెం పెద్దవాళ్ళే బాగున్నాయి, అలాగే మరి చిన్న వాళ్ళే బాగున్నాయి. పాపకు వచ్చేవి కొంచెం అంటే ఎక్కువ దొరకడం లేదు పాపకు వచ్చేవి. ఇంకా దొరికిన వాటిలో కూడా ఒకటైతే సెలెక్ట్ చేసుకుని పెట్టుకొని మళ్ళీ వచ్చి తీసుకుంటామని చెప్పేసి అయితే ఇంకా మళ్ళీ వేరే షాప్స్ అన్నీ కూడా తిరిగి అక్కడిక్కడ
ఇక అవి కూడా నచ్చకపోతే మళ్ళీ లాస్ట్కి వచ్చి ఫైనల్ కూడా ఇక్కడే తీసుకున్నాము. మరి క్రిస్టమస్ షాపింగ్ అయితే ఇలా అయిందన్నమాట. మేము ఫ్యామిలీ అందరం కలిసి వెళ్ళిన షాపింగ్ అన్నమాట. నార్మల్గా అయితే ఒక్కొక్కరం అంటే వాళ్ళు మా పాప వాళ్ళు కరీంనగర్లో ఉంటారు కాబట్టి అక్కడ తీసుకుంటారు. కొన్ని క్లాత్స్ అలా తీసుకొని డ్రెస్ మెటీరియల్స్ అవి ఉంటాయి కదా, అట్లా తీసుకొని కుట్టించుకుంటాం నార్మల్గా అయితే. ఇప్పుడైతే ఒక ఫ్రాక్ తీసుకున్నాము. ఇక్కడ మేము వచ్చింది జ్యువెలరీ షాప్ అన్నమాట. మా పాపది దానికి ముందు రోజే మేము షాపింగ్కి వెళ్ళిన ముందు రోజే పట్టి అనేది తెగిపోయింది. ఎక్కడో అసలు దొరకలేదు, ఎక్కడ చూసినా అసలు దొరకలేదు. ఇంకా మళ్ళీ ఫెస్టివల్ ఉంది, అలాగే తన బర్త్డే కూడా ఉందన్నమాట. తన బర్త్డే కూడా ఉందని చెప్పేసి ఇంకా పట్టీలు తీసుకుంటున్నాం ఇక్కడ. ఇక ఇట్లా నార్మల్ కాళ్ళతో ఉంటే బాగుండదు అని చెప్పేసి అయితే ఇక్కడ తనకి పట్టీలు తీసుకుంటాము. ఇక్కడ తన దగ్గర ఉన్న బొమ్మ కూడా తీసుకుంది ఒక షాప్లో మేము వెళ్తే జ్యువెలరీ కోసం వెళ్ళామన్నమాట. నార్మల్గా వెళ్తే అక్కడ కనిపిస్తే ఎక్కడికి వెళ్ళినా తనకు ఒక బొమ్మ అయితే కంపల్సరీ తీసుకుంటుంది మా పాప అయితే. చూడండి దాంతో ఎలా ఆడుతుందో పాపం. వీళ్ళు అలసిపోయింది. ఇది పట్టీలు అవి గొలుసులు తీసుకున్న తర్వాత అయితే పాప వాళ్ళైతే ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా మేము కొంచెం షాపింగ్ ఉంటే అది చేసి మేము కూడా ఇంటికి వెళ్ళిపోయాం. ఇప్పటికే 5 అవుతుంది అనుకుంటా, ఇంకా పొద్దుపోతుంది. ఇంకా సాయంత్రం అయితే మరీ ఎక్కువగా చలి ఉంటుంది అని చెప్పేసి అయితే వాళ్ళని ఇంకా పంపించేసి మేము మిగిలిన షాపింగ్ ఇంకేమైనా ఉంటే కొనుక్కొని మేము మా బ్రదర్ వాళ్ళు వేరే అన్నయ్య వాళ్ళ కారు ఉందన్నమాట, వాళ్ళ కారులో మేము ఇంకా వెళ్ళిపోయాం. వాళ్ళు కూడా షాపింగ్కి వచ్చారు, ఇంకా వాళ్ళ కారులో మేము కూడా వెళ్ళిపోయాం అన్నమాట. ఓకే గాయస్, మీరు ఎవరైనా ఫస్ట్ టైం ఈ వీడియోస్ చూస్తున్నట్లయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా బయట అయితే పొద్దుపోయింది, ఇంకా చీకటి పడుతుంది అప్పుడప్పుడే. వెదర్ కూడా కొంచెం కూల్గా ఉంది, చలి ఎక్కువగా ఉందని చెప్పేసి ఇంకా వాళ్ళని పంపించేసి అయితే మేమైతే అమ్మ నేను ఇద్దరం ఉన్నాము, ఉండి వెళ్ళిపోయాం. ఓకే గాయస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.